అవినీతి పరులపై చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్న న్యూజిలాండ్ తెలుగుదేశం విభాగం. గత 2 వారాలుగా తెలుగుదేశం వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్న బంగారు బాలయ్య బసుతారకం ఈవెంట్ ప్లాన్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అశ్విన్ అట్లూరి మరియు టీడీపీ హెడ్ ఆఫీస్లోని ఒక సీనియర్ నాయకుడు కలిసి గత ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు సందర్భంగా న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియాలో పర్యటించిన సందర్భంలో న్యూజిలాండ్ టీడీపీలోని కొంతమందితో కలిసి ఈవెంట్ కోసం ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ పథకంతో కొన్ని కోట్ల రూపాయలు వెనుక వేసుకోవాలని సూత్రధారులు భావించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇందులో పావుగా నందమూరి రామకృష్ణగారిని, వాడి బాలకృష్ణగారిని ఈ ప్రోగ్రాంకి ఒప్పించే బాధ్యత ఆయన మీద పెట్టారు. వీళ్ల ప్లాన్ తెలియని రామకృష్ణగారు హాస్పిటల్ కోసం ఫండ్ వస్తుంది కదా అని వాళ్లు చెప్పిన మాటలు నమ్మి వాళ్ల ట్రాప్ లో పడినట్లు ఉన్నారు. నందమూరి రామకృష్ణగారిని ఇందులో పావుగా వాడుకోవాలనుకోవడం వీరి దుర్మార్గానికి పరాకాష్ట మరియు బాధాకరం. ఈవెంట్ చేసి కొంత హాస్పిటల్కి ఇచ్చి మరికొంత నొక్కేద్దాము అనుకున్న వాళ్లకు బాలకృష్ణగారు పెద్ద బ్రేక్ వేశారు. అయితే ఈ సోకాల్డ్ వీరాభిమానులు దొంగలు ఎవరంటే భుజాలు తడుముకొన్నట్లు వీడియో మెసేజెస్ చేసి బయటపడిపోయారు. ఇప్పుడు పరిచయమున్న శాసనసభ్యుల ద్వారా ఆ పోస్ట్ తీసివేయించడం కోసం బాలకృష్ణగారి మీద ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. అయితే బాలకృష్ణగారు ఒక మాట అంటే అదే మాటకు కట్టుబడే వ్యక్తి కావడం వీళ్లకు మింగుడు పడడం లేదు. ఇప్పట్లో ఆ పోస్ట్ తీసివేసే ఉద్దేశం బాలకృష్ణగారికి ఉన్నట్లు లేకపోవడంతో వీళ్లు నిరాశతో లీగల్ యాక్షన్ తీసుకొంటాము అని ఏదో మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరి మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలో తెలియక జుట్టు పీకుతున్నారు అని గుసగుసలు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే న్యూజిలాండ్ టీడీపీ కార్యవర్గం ఇంతవరకు స్పందించకపోవడంపై ఎంతమందికి ఇందులో భాగస్వామ్యం ఉంది అనేది బయటికి రావలసి ఉంది. ఏది ఏమైనా ఎంతో మంచి పేరు ప్రతిష్టలు ఉన్న న్యూజిలాండ్ తెలుగుదేశం విభాగం ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం బాధాకరం.